చక్రి అమ్మమ్మ రావడంతో అసలు నిజాన్ని తెలుసుకుని చక్రిని భర్తగా ఒప్పుకున్న మహాలక్ష్మి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, మరి ఏ నిజం తెలుసుకుని చక్రిని భర్తగా ఒప్పుకుంది మహాలక్ష్మి, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే చక్రి అయితే మహాలక్ష్మి ప్రేమని పొందాలని చెప్పేసి ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాడు. ఈలోగానే ఇక అక్కడికి పంతులు రావడం, తన జాతకంలో లోపం ఉండడం కారణంగానే ఇంట్లో పెళ్ళిళ్ళు జరగవు, ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు ఉండరని మాధవతో చెప్పడం జరుగుతుంది. తన జాతకం కారణంగా తన తమ్ముళ్ళకి నష్టం కలగకూడదు అని చెప్పేసి మాధవ చాలా బాధపడుతూ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. మాధవని తిరిగి తీసుకొచ్చుకుని నువ్వు వెళ్ళిపోతే మేము ఎలా బ్రతకగలము అని చెప్పేసి అంటూ ఎంతగానో బాధపడుతూ తమ్ముళ్ళు చెప్పడంతో ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళను అని చెప్పేసి మాధవ మాటిస్తాడు. ఈలోగానే నారాయణ వచ్చి మాధవ చెంప పగలగొడతాడు. ఇల్లు వదిలి వెళ్ళిపోతే సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకున్నావా? ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా ఉంటే ఇన్ని అవమానాలు భరిస్తూ నేనెందుకు ఇక్కడ ఉంటాను? నన్ను ఎంతోమంది ఎన్నో మాటలు అంటారు, ఊరి జనం మనల్ని ఎన్నో రకాలుగా అవమానించారు, కానీ మనం ఏ రోజు ఎప్పుడు అందరం కలిసే ఉన్నాము. అన్ని అవమానాలు భరించామే తప్ప ఎక్కడికి వెళ్ళలేదు. ఇల్లు వదిలి వెళ్ళిపోతే సమస్యకు పరిష్కారాలు కావు అని చెప్పేసి ఇక నారాయణ మాధవ్ మీద గట్టిగానే విరుచుకుపడతాడు. తన మనసులో ఉన్న బాధని ఆ రకంగా బయట పెడతాడు. కొడుకు దూరంగా వెళ్ళిపోయాడనే భయంతో, మాధవ ఏమైపోయాడనే టెన్షన్తో ఉన్నా ఇక నారాయణకు మాధవ తిరిగి రావడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇంకెప్పుడు వెళ్లకుండా నారాయణ అయితే ఇక అలా తన బాధని బయట పెడతాడు. ఆ తర్వాత ఇంకా మహాలక్ష్మి అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి మనసులో తనకి స్థానం లేకపోయినా ఖచ్చితంగా ఏదో ఒక రోజు మహాలక్ష్మి తనని ప్రేమిస్తుందనే ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు చక్రి. ఈ ఇంటి నుంచి వెళ్లకుండా మహాలక్ష్మి గారు ఇక్కడే ఉంటున్నారు, ఏదో ఒక రోజు నన్ను అర్థం చేసుకుంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు చక్రి అయితే. ఇక మాధవ్ అయితే మాత్రం ఇంటికైతే తిరిగి వచ్చేస్తాడు. కానీ తన జాతకం కారణంగా తన తమ్ముళ్ళ జీవితంలో ఎలాంటి అలజడి రాకూడదు అని ఇంకా అదే ఆలోచనలో ఉంటాడు. ఈలోగా కన్నా మాధవ్ దగ్గరికి వచ్చేసరికి, ఏంటన్నయ్య ఇంకా అదే ఆలోచిస్తున్నావా? లేదు లేరా, అదేమీ ఆలోచించడం లేదు. కాకపోతే ఇక్కడ చక్రికి పెళ్ళయింది, వాడు చూస్తే మనశ్శాంతిగా బ్రతకడం లేదు, ఆ అమ్మాయి తనని భర్తగా ఒప్పుకోవడం లేదు. అక్కడ ఇక కేశవ చూస్తే తనని ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ పుట్టింటి దగ్గర వదిలేసి వచ్చాడు. తన విషయంలో ఏం జరుగుతుందని కాస్త ఇబ్బందిగా ఉంది. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదన్నయ్య. ఖచ్చితంగా వదిన చక్రి అన్నయ్యని ఇష్టపడుతుంది. ఏదో ఒక రోజు వాళ్ళిద్దరూ కలుస్తారు. ఇక ఆ బుస్సు సంగతి అంటావా? అన్నయ్య అంటే ఆ బుస్సుకి చాలా ఇష్టం. కాబట్టి ఎట్టి పరిస్థితిలోని కూడా అన్నయ్యని ఆ బుస్సు వదులుకోదు. అన్నయ్య కూడా తనని ఎంతగానో ఇష్టపడుతున్నాడు కాబట్టి తన ప్రేమని వదులుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు కన్నా. ఈలోగా శైలు అయితే కేశవ్ దగ్గరికి వస్తుంది. కేశవ్ దగ్గరికి వచ్చేసరికి, ఏంటే సంగతులు, ఏమైంది, ఇంట్లో ఏమన్నారు, నిన్నేమైనా అన్నారా అని చెప్పి అడిగేసరికి, ఏమంటారు, నేను ఆల్రెడీ పోలీస్ కేసు పెట్టాను కదా, ఇంకా దెబ్బతో మా వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఏంటే పోలీస్ కేసు పెట్టడం ఏంటి? లేకపోతే నన్ను ఇంకస్తమాను కొట్టి చంపేస్తున్నారు, అందుకనే పోలీస్ కేసు పెట్టి నా జాగ్రత్తలో నేనున్నాను. ఏంటే నువ్వింత తెగించేశావు? మీ వాళ్ళ మీదే పోలీస్ కేసు పెట్టావంటే రేపొద్దున నా పరిస్థితి ఏంటి? ఏంట్రా, నిన్ను నేనేమంటాను? నువ్వు నన్ను జాగ్రత్తగా చూసుకుంటావు కదా, నేనంటే నీకెంత ఇష్టమో చెప్పావు కదా, ఇక నీ విషయంలో నాకు ఎలాంటి భయమూ లేదు. నువ్వేమైనా వేషాలు వేస్తే ఈ బుస్సు ఇలానే ఉంటుంది, అమ్మో నీతో జాగ్రత్తగానే ఉండాలి అని చెప్పేసి కాసేపు వాళ్ళు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగా చోటు అక్కడికైతే వస్తాడు. అలా వచ్చేసరికి, ఏంటన్నా, ఏంటి చాలా సంతోషంగా కనిపిస్తున్నారు, మీ అన్న నిజంగా చాలా గొప్పవాడ్రా అని చెప్పేసి అంటూ ఉండగా, ఏంటి పార్ట్నర్ మా అన్నని ఇంతగా పొగిడేస్తున్నావు? మీ అన్న తన ప్రేమ గురించి చాలా బాగా చెప్పాడు. హుసే ఎందుకే ఇవన్నీ బయట చెప్పుకుంటారా? ఏంటన్నా ఏదో అంటుంది పార్ట్నర్ అని చెప్పేసి అంటూ ఉండగా, ఏం లేదులేరా, నీ పని నువ్వు చూసుకో, ఆ బండి రిపేర్ చూడు అని చెప్పేసి కేశవ చెప్తూ ఉంటాడు. అలా ఇక మహాలక్ష్మి ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేస్తుంది. అలా వచ్చేసరికి ఇక ఆ ఇంటికి ఒక పెద్దావిడ అయితే వస్తుంది. ఇక పెద్దావిడి ఎవరు అని
మహాలక్ష్మి అలా చూస్తూ ఉండిపోతుంది. అక్కడ మహాలక్ష్మికి కానీ, కన్నాకి కానీ, అలాగే కేశవ, చక్రీలకు కానీ ఆవిడెవరో తెలియదు. మాధవకి, నారాయణకి మాత్రమే ఆవిడెవరో తెలుసు. అలా వచ్చేసరికి ఒక్కసారే మాధవ, నారాయణ పైకి లేచి నిలబడతారు. ఇక ఒకసారి అందరూ కూడా అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. లోపలికి వస్తుంది డైరెక్ట్గా. అలా వచ్చేసేసరికి మీరు మీరు అని చెప్పేసి అంటూ ఉండగా, ఏరా మీ అమ్మతో పాటు నన్ను కూడా చంపేశారా? నిన్ను కూడా చంపేయడమా? నువ్వే రోజైనా ఈ ఇంటి గుమ్మం తొక్కావా? ఎప్పుడైనా నా పిల్లలు ఉన్నారో పోయారో చూసావా? నీ కూతురు చావుతోనే నువ్వు నా పిల్లల్ని కూడా వదిలేసావు కదా, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటాడు నారాయణ. అయితే అలా అనేసరికి ఇంకొకసారే షాక్ అవుతుంది మహాలక్ష్మి. అంటే అంటే తను అవునమ్మా, తను మా అమ్మమ్మ. ఏంటన్నయ్య, తను అమ్మ వాళ్ళ అమ్మ? అవునరా, తను అమ్మ వాళ్ళ అమ్మ. కానీ తను ఎప్పుడు మనం ఎలా ఉన్నామని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు అని చెప్పేసి మాధవ అంటూ ఉంటాడు. అవును, మిమ్మల్ని చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మాధవ వాడు అన్నీ తానై పెంచుకుంటూ వచ్చాడు. కూతురు చనిపోయిందని, కూతురు బిడ్డలు ఏమైపోతారని ఏ రోజు పట్టించుకోలేదు. అలాంటి మనిషి ఇప్పుడు ఎందుకు వచ్చిందో అడగండి. అయినా ఈవిడితో మనకి మాటలు ఎందుకు, వెళ్ళిపోమని చెప్పండి అని చెప్పేసి నారాయణ అంటూ ఉంటాడు. నాకు తెలుసు, నేను ఇంటికి వస్తే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని నాకు తెలుసు. అసలు నా కూతురు చనిపోయిన తర్వాత నా మనవల్ని అన్నీ నేనే చూసుకోవాలి. కానీ లోకం పుకార్లు నమ్మి అదే నిజమనుకుని నేను దూరంగా వెళ్ళిపోయి ఇక నేను మౌనంగా ఉండిపోయే పరిస్థితి ఏర్పరచుకున్నాను. నేను తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను నారాయణ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇప్పటికి తెలిసిందా నీకు? అవును తెలిసింది. నా అల్లుడు ఏ తప్పు చేయలేదని, నీ మీద కేవలం లోకం నింద వేసిందని అర్థం చేసుకున్నాను. ఈ వయసులోనైనా నా మనవళ్ళని ఒక్కసారైనా చూసుకుని వెళదామని వచ్చాను. వీళ్లకు తీరని ద్రోహం చేశాను. నా కూతురు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. నేను అన్నీ అయ్యి వీళ్ళని చూసుకోవాల్సింది పోయి వీళ్ళని కూడా నేను నీకే వదిలేశాను. నువ్వు ఈ పిల్లల్ని ఏం చేస్తావని కూడా ఆ క్షణంలో ఆలోచించకుండా నేనే దూరంగా ఉండిపోయాను. ఆ క్షణంలో నువ్వు నా కూతుర్ని చంపేశావని అందరూ చెప్పుకుంటూ ఉంటే అదే నిజం అనుకున్నాను. ఆ నిజాన్ని నేను నమ్మి పోనీ ఈ పిల్లలనైనా నీ నుంచి తీసుకువెళదామనుకుంటే నువ్వు వెళ్ళని పంపడానికి ఇష్టపడలేదు. నా మీద తిరగబడ్డావు. వీళ్ళు కూడా నా వెంట రావడానికి ఒప్పుకోలేదు. మాధవ తన తమ్ముళ్ళని తనే చూసుకుంటాను అన్నాడు. అందుకే నేను ఈ ఊరికి, ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోయి నా కూతురు చావుని ప్రతి క్షణం తలుచుకుంటూ కుమిలిపోతూ బ్రతికాను. నిన్ను అనుక్షణం ద్వేషిస్తూ వచ్చాను. నీ మీద ఉన్న ద్వేషం, పగ వీళ్ళ మీద ఉన్న ప్రేమని కూడా చంపేశాయి అని చెప్పేసి ఆ పెద్ద ఆవిడ అంటూ ఉంటుంది. ఇప్పుడు మరి ఎందుకు వచ్చినట్టు? నా తప్పు తెలుసుకున్నాను. నా అల్లుడు ఏ తప్పు చేయలేదని అర్థం చేసుకున్నాను. నువ్వు కనుక ఆ రోజు తప్పు చేసి ఉంటే ఇన్ని రోజులు ఈ పిల్లలతో కలిసి ఉండేవాడివే కాదు. తప్పు చేసిన వాడివైతే ఈ ఇంటికి కాపలాదారిగా మిగిలిపోయేవాడివి కాదు. నీ భార్యను నువ్వు చంపుకోలేదు. నీ మీద కావాలని నింద వేసి నీ జీవితాన్ని, నీ పిల్లల బ్రతుకుని నాశనం చేశారు. కావాలని నీ వాళ్లే నీకు అన్యాయం చేశారు. అది ఇప్పటికి అర్థమైందా మీకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అవును, అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించయ్యా నారాయణ. నీ పిల్లలతో కాసేపు గడిపి వెళ్తాను. 1-2 రోజులు నా మనవల్ని చూసుకుని వెళ్తాను. నన్ను క్షమించు. ఈ వయసులో నేను ఇంతకు మించి దిగజారి నిన్ను బ్రతిమలాడలేను అని చెప్పేసి ఆ పెద్ద ఆవిడ ఏడుస్తూ బ్రతిమలాడుతుంది నారాయణ్ని. సరేలే, అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు పాత గతాన్ని తలుచుకున్నా పోయిన అమ్మ తిరిగి రాదు. అమ్మ జ్ఞాపకంగా మిగిలిన అమ్మమ్మకి ఇన్నేళ్ళకైనా మేము గుర్తొచ్చాము. ఆవిడ 2 రోజులు ఉంటాను అంటుంది కదా, ఈ వయసులో ఆవిడకి సంతోషం ఇవ్వడం ముఖ్యం అని చెప్పేసి జరిగిన గతాన్ని పక్కన పెట్టి తన అమ్మమ్మని ఇంట్లో ఉండమని ఇక మాధవ ఒప్పుకుంటాడు. దాంతో ఇక ఆ వయసులో ఆవిడ చాలా సంతోషపడుతుంది.
మీరు మీరు సంతోషంగా ఉండండిరా. మీరు ఎప్పుడు సంతోషంగా ఇలా కలిసే ఉండాలి. మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తూనే ఉన్నాను. ఇక్కడికి వచ్చే ధైర్యం చేయలేకపోయాను. నా అల్లుడికి నా మొహం కూడా చూపించలేక రాకుండా ఉండిపోయాను. కానీ చివరాఖర్లో అయినా నా కూతురు జ్ఞాపకంగా మిగిలిన మిమ్మల్ని ఒక్కసారి చూసి వెళదామని వచ్చానురా. ముగ్గురు ప్రయోజకులయ్యారు. నిజంగా గొప్పగా సాధిస్తారని నమ్మకం నాకుంది. ముగ్గురికి మంచి జీవితం దొరుకుతుంది. అవును, వీడి గురించి కూడా తెలుసుకున్నాను. వీడిని మీరు సొంత తమ్ముళ్ళ చూసుకుంటున్నారని నాకు తెలుసురా. వీడు కూడా మీలో ఒకడే. వీడు కూడా నా మనవడే. వీడు కూడా సంతోషంగా ఉండాలి. నలుగురు నిజంగా రత్నాల్లా ఉన్నారా. మీ అమ్మ మిమ్మల్ని వదిలేసి ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయినా నువ్వు వీళ్లకు అన్నీ అయి చూసుకుని వీళ్ళ భవిష్యత్తు కోసం నీ జీవితాన్ని త్యాగం చేశావని నాకు తెలిసిందిరా. నువ్వు ఎంత గొప్పవాడివో ఆ త్యాగం నీ అమ్మమ్మ చేయలేకపోయింది. నీ అమ్మమ్మ నీ స్వార్థం చూసుకుని వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు ఎందుకమ్మమ్మ అలాంటివన్నీ? జరిగిన గతం తలుచుకోవాలని మేము అనుకోవడం లేదు. జరిగిన గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటే మేము పడ్డ కష్టాలు మళ్ళీ మా కళ్ళ ముందు కనిపిస్తాయి. ఆ బాధని దిగమింగుకుంటూ ఒక్కొక్క సంవత్సరం ఎదుగుతూ ఒక్కొక్క గొట్టు ఎక్కుకుంటూ ఈరోజు ఈ స్థానంలో నిలబడ్డాము. ఇక వెనక్కి వెళ్ళి ఆ గతాన్ని తలుచుకుంటూ బాధపడాలి అనుకోవడం లేదు. ఇదిగో మా ఇంటి మహాలక్ష్మి. ఈ మహాలక్ష్మి మా ఇంట్లో అడుగు పెట్టింది. మాకు ఒక ఆడదిక్కు ఉందని, ఇక మేము మనుషులమే అని ఈ ఊరు గుర్తించింది. ఆ రోజు నుంచి ఇంకా ప్రశాంతంగా బ్రతుకుతున్నాము. ఈ మహాలక్ష్మి అడుగు పెట్టిన వేళ విశేషమేమో నువ్వు కూడా మమ్మల్ని చూడ్డానికి వచ్చావు. ఇక ముందు ఇలానే నా ఇంట్లోకి బంధువులు వస్తారు. మా ఇల్లు కూడా అందరితో సంతోషంగా కలకలలాడుతుంది. కన్నా ఎప్పుడు ఈ ఇంటికి బంధువులు రారు. ఈ ఇంట్లో ఆడవాళ్ళు ఉండరు. ఈ ఇంట్లో వదినమ్మలు లేరు. అలాగే అమ్మ కూడా లేదు అని ఎంతగానో తల్లడిల్లిపోతాడు. వాడి మనసుకి హాయి సంతోషాన్ని ఈ మహాలక్ష్మి తీసుకొచ్చింది. వాడిని కన్న కొడుకులా చూసుకుంటుంది. నన్ను మేనమామలా చూస్తుంది. ఇక కేశవనైతే తను ఎంతో గౌరవంగా మరిదిగా తనకి ఎంతో గౌరవాన్ని ఇస్తుంది. ఇలా మా అందరినీ ఎంతో ప్రేమాభిమానాలతో చూసుకుంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు మాధవ. అలా ఇక వాళ్ళందరూ కూడా సంతోషంగా ఫీల్ అవుతారు. ఆవిడతో కాసేపు టైం స్పెండ్ చేస్తూ బాగా మాట్లాడుకుంటారు. ఇక ఎవరి మటుకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మహాలక్ష్మిని దగ్గర కూర్చోబెట్టుకుంటుంది. అమ్మ, ఈ ఇంటికి నీడా తోడు అయ్యావని నా మనవలు చెప్తుంటే నిన్ను చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. కానీ ఒక్క విషయం చెప్తాను వినమ్మా. నువ్వు మా వాడు వేరువేరుగా ఉంటున్నట్టు నా మనసుకు అనిపిస్తుంది. పెద్దదాన్ని కదా, వచ్చిన కాసేపట్లోనే మీ గురించి ఎలా తెలిసిపోయిందని నువ్వు అనుకోవచ్చు. ఈ ఇంటి గురించి నేను ప్రతి క్షణం తెలుసుకుంటూనే ఉన్నాను. ఈ ఇంటి సమాచారాలు నా ఇంటికి చేరుతూనే ఉన్నాయి. ఈ ఇంటికి వచ్చే ధైర్యం చేయలేకపోయాను. కానీ ఈ ఇంటి పరిస్థితులన్నీ కూడా ఎప్పటికప్పుడు నా ఇంటి గడపలోకి వస్తూనే ఉన్నాయి. నువ్వు ఏమనుకుని ఇంట్లో అడుగు పెట్టావో నాకు తెలియదు. నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోకూడదు. తాళికి ఎంతో పవిత్రమైన విలువ ఉందమ్మా. మీ ఇద్దరు ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నారన్న విషయం పక్కన పెడితే నీ మెడలో ఉన్న తాళికి ఎంతో పవిత్రత ఉంది. ఆ తాళి జీవితంలో ఒక్క మనిషి మెడలో ఒక్కసారి మాత్రమే పడాలి. అది జీవితమంతా ఉండాలి. ఆ బంధాన్ని జీవితమంతా నిలుపుకుంటూ కాపాడుకుంటూ రావాలి. ఆ బంధం చాలా గొప్పదమ్మా. ఆ బంధాన్ని ఒక్కసారి వదులుకొని మరో బంధంలోకి వెళ్ళాలి అనుకుంటే ఆ బంధంలో నిలకడగా ఉండలేము. ఆ జీవితము శాశ్వతంగా మనల్ని నిలకడగా నిలబడనివ్వదు. మనకి శాశ్వతం కాదు. అనుక్షణం కలవరపరుస్తూ మన గతాన్ని మనకి గుర్తు చేస్తూ బాధ పెడుతూ ఉంటుంది. చక్రి విషయంలో నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు. వాడికి నువ్వు అంటే ప్రాణమని నేను తెలుసుకున్నాను. చక్రి నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. వాడు నీ కోసం ఏదైనా చేస్తాడు. ఒక ఆడపిల్లగా ఎవరైనా కోరుకునేది ఏంటి? తన కోసం ఏదైనా చేసే భర్తని కోరుకుంటారు. వాడు చిన్న చిన్న అబద్ధాలు ఆడతాడేమో, కానీ నీ విషయంలో మాత్రం వాడెప్పుడూ కూడా నీ ప్రేమ కోసం పరితపించే అన్నీ చేశాడు. నేను వాడితో మాట్లాడాను. వాడితో మాట్లాడిన కాసేపట్లోనే నీ గురించి ఎన్నో మాట్లాడాడు. అప్పుడు అర్థమైంది వాడి మనసులో నీ స్థానం ఏంటని. వాడి మనసులో గుండెను
ఇక నీకు గుడిగా కట్టుకున్నాడు. వాడి మనసులో గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. భర్త తప్పుల్ని క్షమించి భర్తని మార్చుకోగల ఒకే ఒక శక్తి భార్యకు ఉంటుంది. స్త్రీ శక్తి చాలా గొప్పది. తను ఇంట్లో అడుగు పెట్టితే ఆ ఇల్లునే స్వర్గం చేసుకోగలదు. నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టి వీళ్ళ భవిష్యత్తుని మార్చేసావని వీళ్ళు అంటున్నారు. ఈ ఇంటిని చూస్తుంటే ఇప్పుడు నాకు కూడా సంతోషంగానే అనిపిస్తుంది. నువ్వు వచ్చిన తర్వాత ఈ ఇల్లు ఎంత గొప్పగా ఉందో నేను కూడా చూస్తూనే ఉన్నాను. నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతే వీళ్ళు మళ్ళీ జీవచ్ఛవాల్లా మారిపోతారు. నిన్ను దూరం చేసుకుని వీళ్ళెవ్వరూ కూడా తట్టుకుని బ్రతకలేరు. ముఖ్యంగా చక్రి అస్సలు ఉండలేడు. వాడు ఒట్టి అమాయకుడమ్మ. చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం, వాడు ఏదో చిలిపిగా గొడవలు పడ్డం, ఇదంతా చేసిన వాడికి కుటుంబం అంటే ప్రాణం. ఈ నలుగురు అన్నదమ్ములు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఒకరిని వదిలి ఒకరు బ్రతకలేరు. ఈ నలుగురు అన్నదమ్ములు నువ్వు లేకుండా బ్రతకలేరు. నువ్వు ఈ ఇంటి బిడ్డవని, అలాగే వాళ్ళ తోబుట్టువని, అమ్మవని, అలా ఎన్నో రకాలుగా నీకు గౌరవం ఇచ్చి చూసుకుంటున్నారు. నువ్వు ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ బంధాన్ని నిలుపుకోవాలని ఆశపడుతున్నారు. అదిగో నా అల్లుడు ఆ గుమ్మం దగ్గర కాపలాగా ఉండిపోతూ నీ దగ్గర చిన్నపిల్లాళ్ళ మారిపోయాడు. నీ ప్రేమని ఈ ఇల్లు కోరుకుంటుంది. నువ్వు భర్తగా ఇష్టపడాలని, అలాగే నిన్ను జీవితాంతం నెత్తిన పెట్టుకు చూసుకోవాలని, నువ్వేదన్నా పడుతూ నీ కోసం ఏదైనా చెయ్యాలని ఆశపడుతున్నాడు చక్రి. అలాంటి బంధాన్ని వదులుకోకు. లేని బంధం కోసం పరుగులు పెడుతూ ఉన్న బంధాన్ని వదులుకొని నువ్వు బయటికి వెళ్తే సమాజంలో బ్రతకలేవు. నీ కన్నవాళ్ళు నీ ఆశల్ని, నీ కోరికల్ని వద్దని నీకు అడ్డుపడితే నీ కోరికల్ని, నీ ఆశల్ని తీర్చడానికి అండగా నిలబడింది ఈ కుటుంబం. ముఖ్యంగా చక్రి నీకు తోడుగా నిలబడి నీకోసం ప్రతి పనిలోని వాడు అండగా వస్తూ నీ విజయానికి కారణమవుతున్నాడు. వాడిని ఎప్పుడూ వదులుకోకు. భర్తగా వాడిని ఒప్పుకుంటే నీ జీవితము, వాడి జీవితము, ఈ కుటుంబము కూడా సంతోషంగా ఉంటుంది. తాళి విలువ గొప్పది. తాళికి ఎంతో గౌరవం ఉంది. అది తరతరాలుగా వస్తున్న ఆచారం. ఆడపిల్ల మెడలో ఒక్కసారి తాళి పడితే అది గొప్ప విలువైనది. అలాగే సమాజంలో అది ఒక గుర్తింపు కూడా. ఆ తాళిని తీసేసి ఎగతాళి చేస్తే జీవితంలో మనకంటూ అసలు ఎవరూ లేకుండా పోతారు. మనల్ని ప్రేమించే మనిషిని వదిలేసుకుంటే అంత గొప్ప ఆదరణ మళ్ళీ ఎప్పుడూ దొరకదు అని చెప్పి భార్యాభర్తల బంధం గురించి, ఆ కుటుంబం తన మీద పెట్టుకున్న ఆశలు, ప్రేమల గురించి, ఆ కుటుంబం తన కోసం చేసే త్యాగాల గురించి, అలాగే చక్రి చేసే పనుల గురించి, చక్రి చిన్న చిన్న అబద్ధాలు ఆడినా ఇదంతా కేవలం తన ప్రేమని పొందడం కోసమే అని తన కోసం ఆరాటపడుతున్న చక్రి మనసు గురించి ఎంతో వివరంగా చెప్తుంది మహాలక్ష్మికి. ఆ పెద్దావిడైతే ఆ పెద్దావిడ మాటల్ని పొల్లుపోకుండా అలా వింటూనే ఉంటుంది. ఇక ఆ ఇల్లు తనని ఎంతగా కోరుకుంటుందో కూడా అర్థం చేసుకుంటుంది. ఇక తను వచ్చిన తర్వాత ఆ ఇంటికి ఎంత విలువ వచ్చిందో తనకి తెలుసు. ఇక అలాగా ఆ పెద్దావిడ మాటల్ని విన్ని లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మహాలక్ష్మి ఆలోచించుకుంటుంది. ఎందుకంటే ఆ పెద్దావిడ మాటల్లో నిజాలు చాలా ఉన్నాయి. ఆ ఇల్లు తనని కోరుకుంటుంది. ఆ ఇంట్లో వాళ్ళు తనంటే ప్రాణం ఇస్తారు. చక్రికి తనంటే ఎంతో ఇష్టం. అలాగే ప్రతి చోట వదినగా నిలబడుతుంది. నేను ఇంటి కోడలని చెప్తుంది. ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత నేను కేవలం ఇక ఇలా ఇంటి నుంచి బయటికి రావడం కోసమే తాళి కట్టించుకున్నాను అంటే ఎవరు నమ్ముతారు? ఎవ్వరూ నమ్మరు. ఎగతాళి చేసి మాట్లాడతారు. నలుగురు ఉన్న ఇంట్లో ఉన్న ఆడది బయటకు వచ్చిన తర్వాత రకరకాలుగా మాటలు పడే పరిస్థితి వస్తుంది. అవి అన్నీ తలుచుకుని, ఒక పక్క సురేష్ కూడా అలా ఎగతాళి చేశాడు కదా, ఇవన్నీ తలుచుకుంటూ ఇక సమాజంలో బ్రతకాలి అన్నా, ఈ తాళికి విలువ ఉండాలన్నా, నన్ను ఆదరించిన ఆ కుటుంబం సంతోషంగా ఉండాలి అన్నా తను ఇక్కడే ఉండాలి. ఆ ఇంట్లోనే ఉండాలంటే తాళి బంధం గట్టిదై ఉండాలి. ఆ బంధాన్ని నిలుపుకుంటేనే ఆ ఇంట్లో ఉండగలదు. చక్రిని భర్తగా అంగీకరిస్తేనే ఆ ఇంట్లో ప్రశాంతంగా బ్రతకగలదు. చక్రిని భర్తగా అంగీకరించడానికి సిద్ధపడుతుంది. అలా చక్రిని భర్తగా అంగీకరించి ఇక చక్రి దగ్గర మాట తీసుకుంటుంది. నిన్ను మనస్ఫూర్తిగా భర్తగా అంగీకరించాలంటే నువ్వు నా దగ్గర అబద్ధాలు చెప్పడం మానేయాలి. చిన్న చిన్న విషయాలకైనా పెద్ద విషయాలకైనా నువ్వు నిజమే చెప్పాలి. అలా అయితే నిన్ను మనస్ఫూర్తిగా భర్తగా అంగీకరిస్తానని చక్రిని అడుగుతుంది. మీరు నాకు మీ మనసులో చోటిస్తాను అనాలే కానీ నేను ఏమీ చేయను, సంతోషంగా ఉంటాను, మీతోనే కలిసి ఉంటానని చెప్పి చక్రి మాటిస్తాడు. అలా
చక్రి మాట ఇవ్వడంతో చక్రిని భర్తగా ఒప్పుకుంటుంది. అలా పెద్దావిడ చక్రిని మహాలక్ష్మిని కలుపుతుంది. ఇక చక్రి మహాలక్ష్మి ఒకటవడంతో ఆ కుటుంబం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా చక్రి మహాలక్ష్మి ఒకటి కాబోతున్నారు. మరి ఖచ్చితంగా రాబోయే కథలు అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేయండి.